నమస్తే. 2024 మాస ఫలితాల్లో జూన్ మాసంలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే కనపడుతున్నాయి. ముఖ్యంగా మకర రాశి వారికి పాజిటివ్ థాట్ ప్రాసెస్, స్పిరిచువల్ వేలో థాట్ ప్రాసెస్ అనేది మకర రాశి వారికి కనిపిస్తోంది. ప్రజెంట్ ప్లానెటరీ సిచ్యువేషన్స్ బట్టి అండ్ కమ్యూనికేషన్స్ అయితే బాగా ఇంప్రూవ్ అయ్యాయి. టీమ్ వర్క్ కానీ కమ్యూనికేషన్స్ కానీ బాగా ఇంప్రూవ్మెంట్ అయితే మకర రాశి వారికి కనిపిస్తోంది. అండ్ ఫాదర్ సైడ్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కొన్ని సమస్యలు ఆర్ ఫాదర్ ఆరోగ్య సమస్యలు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనపడుతున్నాయి. అండ్ మకర రాశి వారి మాసంలో స్థిరాస్తి ఏదైనా తీసుకోవాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించి స్టెప్స్ వేయటం మంచిది. ఏది తీసుకోవాలనుకున్నా స్థిరాస్తి విషయంలో కానీ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఆర్ ఎనీథింగ్, కొన్ని అబ్స్ట్రక్షన్స్ అయితే జూన్ 1st, 2nd, 3rd వీక్స్లో అయితే కనపడుతున్నాయి. మ్యాక్సిమం అబ్స్ట్రక్షన్స్ అన్నీ కూడా 3rd, 4th వీక్ నుంచి తగ్గుతాయి మకర రాశి వారికి స్థిరాస్తి కొనుక్కునే విషయంలో. ఇంకా పనుల్లో యథావిధి ప్రకారంగా జాప్యం ఉంటూనే ఉంటుంది. కొంత స్లోగా నడుస్తుందండి. డెవలప్మెంట్ ప్రాసెస్ ఈస్ వెరీ స్లోగా నడుస్తుంది. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా స్టాగ్నెంట్గా కనబడుతుంది. అలాగే హెల్త్ కండిషన్స్ అనేవి పాజిటివ్గానే ఉన్నాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా జూన్ 3rd, 4th వీక్స్ పాజిటివ్గా ఉన్నాయి. అండ్ స్పెక్యులేషన్ బిజినెస్కి కూడా 3rd and 4th వీక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి జూన్ 4 వీక్స్ కూడా పాజిటివిటీ అయితే కనిపిస్తుంది. ఎవరైతే ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉంటారో వాళ్ళకి కొంతవరకు పాజిటివిటీ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ పాజిటివ్. డివైన్ స్ట్రెంగ్త్ పెరిగింది, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ పెరిగింది మకర రాశి వారికి చాలా వరకు. అండ్ అదృష్టం విషయానికి వస్తే అంటే న్యూ జాబ్స్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళెవరికైనా కూడా 3rd, 4th వీక్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. విద్యార్థులు ముఖ్యంగా స్టూడెంట్స్కి తీసుకున్నట్టయితే వాళ్ళు అనుకున్న విధంగా నెక్స్ట్ అకాడమిక్స్ ఇవి ఉండడానికి కూడా 3rd and 4th వీక్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. కానీ కొంత ప్రత్యేకించి విద్య పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనా థాట్ ప్రాసెస్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ఎన్ని నెగిటివ్స్ చుట్టూ ఉన్నా కూడా ప్రతిదీ లెర్న్ చేయటము, చుట్టూ ఉండే పరిస్థితులు బట్టి మైండ్ సెట్ని ఏం జరుగుతుంది, ఏం మ్యానిపులేటివ్ ఎనర్జీ చుట్టూ ఉంది, మీ చుట్టూ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతిదీ కూడా మకర రాశి దృష్టికి ఈ మాసంలో వస్తూ ఉంటుంది. అంటే ఏం చేంజ్ చేసుకోవాలి, థింకింగ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇలాంటి పాజిటివ్ థింగ్స్ అన్ని, పాజిటివ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ కమ్యూనికేషన్స్ కూడా బాగా పెరిగే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. అలాగే జూన్ అండ్ 3rd, 4th వీక్స్లో కూడా హెల్ప్ చేసే పర్సన్స్ రావటం మీ లైఫ్లోకి, ఫ్రెండ్స్ కానీ ఆర్ టీమ్ వర్క్ కానీ, హెల్పింగ్ అంటే కొంతవరకు ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటాం కదా, అలా కొంత హెల్పింగ్ చేసే వాళ్ళు అనేది వచ్చే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి తీసుకున్నట్టయితే జూన్ 4 వీక్స్ కూడా పాజిటివ్గా ఉంది. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ థాట్స్, డివైన్ స్ట్రెంగ్త్ ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులకు తీసుకుంటే మకర రాశిలో ఉండే రైతులందరికీ కూడా జూన్ 4 వారాలు కూడా అనుకూలంగా ఉంది. అండ్ పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అండ్ మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రన్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత ఫైనాన్షియల్ కండిషన్స్ అంటే ఆర్థిక పరిస్థితులు స్టాగ్నెంట్గా ఉన్నా కూడా పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్, కొంత సహకరించే వ్యక్తులు వీళ్ళంతా కూడా ఈ జూన్ మాసంలో అనుకూలత అయితే చక్కగా ఉంది. ఎస్పెషల్లీ మనం చెప్పుకున్నాం జూన్ 3rd and 4th వీక్స్లో కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ కోర్టు సమస్యలు కూడా చాలా వరకు పరిష్కార మార్గంగా ప్రయాణం చేయటము, శత్రువులపైన ఆధిపత్యము, ఇవన్నీ కూడా మకర రాశి వారికి కనిపిస్తుంది. మిశ్రమ ఫలితాలు అంటే 50-60% పాజిటివ్గా ఉంది ఈ మాసం అని మనం చెప్పుకోవచ్చు. థింగ్స్ అని స్లోగా మూవ్ అవుతున్నా కూడా. అండ్ ఈ మాసంలో ఏంటంటే మేజర్గా ఏ దైవాన్ని ఎక్కువ పూజించాలనే విషయం చాలామంది అడుగుతూ ఉంటారు. సో దైవం విషయానికి వస్తే హనుమాన్ చాలీసా వినటం, అట్లీస్ట్ విన్నా కూడా మనకి చాలా పవర్ ఉంటుంది. సాటర్డేస్ హనుమాన్ చాలీసా వినడము, అలాగే దశరథ ప్రోక్త శని శ్లోకం అని ఉంటుంది, అది వినడం. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం పనుల్లో ఆటంకాలు, అబ్స్ట్రక్షన్స్ ఎక్కువగా మకర రాశి వారికి ఉంటాయి. సో 3rd and 4th వీక్స్లో చాలా వరకు అవి కవర్ అవుతాయని కూడా మనం చెప్పుకున్నాము. సో కాబట్టి హనుమాన్ చాలీసా వినండి. ఇంకొక పాయింట్ అని మళ్ళీ స్పెసిఫైగా ఒక పాయింట్ చెప్పలేదని అంటారు. సో లవ్ మ్యాటర్స్ విషయానికి వస్తే జూన్ అండ్ 3rd, 4th వీక్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి. ఎవరైతే అలయన్స్ వస్తాయో అంటే వివాహం కాని యువకులు ఎవరైతే ఉన్నారో అలయన్స్ విషయంలో కూడా 3rd and 4th వీక్లో చాలా అప్రోచ్ ఉంటుందన్నమాట, పాజిటివ్ అప్రోచ్ ఉంటుంది. 1st, 2nd వీక్స్లో కూడా ఉంటుందని 3rd and 4th వీక్స్లో కొంత మెటీరియలైజ్ అవ్వడము, అలాగే సంతానం కోరుకునే దంపతులు ఎవరైనా ఉన్నా కూడా ఈ జూన్ 4 వీక్స్ కూడా పాజిటివ్గా ఉంది. అంటే వాళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేసినా మెడికల్ పరంగా కానీ కొంత క్లియర్
క్లియరెన్స్ ఇవన్నీ కూడా పాజిటివిటీ అయితే కనిపిస్తోంది. అయితే డేట్స్ వైజ్ చూద్దాము జూన్ మంత్ ఎలా ఉంది మకర రాశి వారికి అని. జూన్ 1st, 2nd, 3rd డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, పాజిటివ్ డిసిషన్స్ తీసుకుంటారు. సో కాబట్టి 1st డేట్, 2nd డేట్, 3rd, 4, 5, 6, 7 ఆల్మోస్ట్ 7th వరకు ఉండే డేట్స్ అన్ని కూడా 1st to 7th డేట్స్ అనేవి జూన్ మాసంలో పాజిటివ్గా ఉన్నాయి మకర రాశి వారికి. ఇంకా 8 to 9 డేట్స్ మేజర్ డిసిషన్స్ అయితే ఏది తీసుకోకండి. కొంత మైండ్ ఉండే సిచ్యువేషన్స్ బట్టి నెగిటివ్ థాట్స్, ఆందోళన, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉండే డేట్స్ అనమాట 8 and 9. ఒత్తిడి కూడా ఉండొచ్చు, వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. మేజర్ డిసిషన్స్ అయితే తీసుకోవద్దు. అండ్ 10, 11 డేట్స్ పాజిటివ్గా ఉన్నాయి. రిలేషన్స్ రీగైన్ అవుతాయి, దూరమైన మిత్రులు కలుస్తారు, హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్స్ ఉంటాయి. ఇక 12, 13, 14, 15 ఈ డేట్స్ మళ్ళీ మేజర్ డిసిషన్స్ ఏమీ తీసుకోకండి. సో ఒక్కొక్కసారి మైండ్ థాట్ ప్రాసెస్ మనకి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ డేట్స్లో ఉండే థాట్ ప్రాసెస్ అనేది పాజిటివ్గా ఉండకపోవచ్చు, మేజర్ డిసిషన్స్కి సపోర్ట్ చేయకపోవచ్చు. ఇంకా 16, 17, 18, 19, 20, 21 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ డిసిషన్, డివోషనల్ స్ట్రెంగ్త్, పాజిటివ్ వే ఆఫ్ థింకింగ్, వీటి వల్ల మీకు కొన్ని పాజిటివ్ న్యూస్ రావటము, ఫీలింగ్ సమ్వాట్ బెటర్ అనమాట. ఏ డేట్స్ మెయిన్లీ 16 to 21 డేట్స్. ఇంకా 20 to 23 డేట్స్ అనేది యావరేజ్గా ఉంది. ఇంకా 24, 25, 26, 27, 28, 29, 30 డేట్స్ మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి. ఇందాకే మనం అనుకున్న జూన్ 3rd వీక్, 4th వీక్స్ ఆల్మోస్ట్ పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, పాజిటివ్ థాట్స్ ఉంటాయి, డివైన్ స్ట్రెంగ్త్ ఉంటుంది. కాబట్టి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా మకర రాశి వారికి తెలుసుకున్నాం కదా, అది ఫాలో చేయండి. స్వస్తి.